అన్నం పెట్టే వాళ్ళ మీద కూడా విషం చిమ్మే దరిద్రం పాలస్తీనాకి మాత్రమే పరిమితం. పుట్టినప్పటి నుంచి తప్పుడు మార్గంలోనే పెంచేటటువంటి తల్లిదండ్రులు, అలాగ తయారు చేసేటటువంటి ఒక మూర్ఖపు మతభావజాలంతో పెరుగుతున్నటువంటి వాళ్ళ దరిద్రానికి సజీవ సాక్ష్యం ఇజ్రాయెల్ వెసులుబాటిచ్చి ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాలు ఇచ్చినటువంటి తిండి, మందులు, బట్టలు తీసుకెళ్ళి పంచడం కోసం ప్రిపేర్ చేస్తే దోచుకుపోయారట అక్కడ. ఎవరు? పాలస్తీనియన్లే. ఎవరు? ఓపిక ఉన్నోళ్ళు, శక్తి ఉన్నోళ్ళు. యుద్ధం సందర్భంలో నలుగురికి కాస్త ఫుడ్ పెడదామని చెప్పేసి ప్రపంచం అనుకుంటే దాన్ని దోచుకు తిన్నటువంటి వాళ్ళు ఈ హమాస్ తీవ్రవాద మద్దతుదారులు. సాధారణ ప్రజలకు అందకుండా దోచుకుపోయారు. కాబట్టి ఆ దేశంలో ప్రజలని అడ్డుపెట్టి, పేదలని అడ్డుపెట్టి ప్రపంచం దగ్గర నుంచి తినేది ఎవడయ్యా అంటే మళ్ళీ తీవ్రవాదే, హమాస్ తీవ్రవాదులే. ఇది మరొకసారి ప్రస్ఫుటమైంది.